రాష్ట్రంలో పంచాయతీల అభివృద్ధికి 11,217 కోట్లు, అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు 713 కోట్లు కేటాయించామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మరో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. ఈ యుగాది నాటికి రాష్ట్రంలో 1,00,000 టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తాం. మంత్రి నారాయణ. ఆత్మవిశ్వాసంతోనే మహిళా సాధికారత. కేబిన్ కాలేజ్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా భద్రతకు ప్రభుత్వం చేయూత. శాప్ ఎండీ ఎస్ భరణి. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇచ్చి ఖాళీ పోస్టులు భర్తీ చేసి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. 4వ రోజు చేరుకున్న ఆందోళనలు. సమ్మె ఉధృతం చేస్తాం. నాయకుల హెచ్చరిక. బెజవాడ నగరంలో కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న కార్పొరేషన్ అధికారులు. ముఖ్యమైన ప్రాంతాలను వాటర్తో తడిపి నగరాన్ని చల్లబరుస్తున్న పాలకులు.